ఈ వీడియోలో పరిహారం, తదాత్మీకరణ, ఉదాత్తీకరణం గురించి తెలుసుకుందాము. పరిహారం: ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, చదువులో రాణించలేని వ్యక్తి ఆటల్లో బాగా రాణించి గొప్ప క్రీడాకారుని మారటం. అంగవైకల్యంతో బాధపడే స్టీఫెన్ హాకింగ్ అనే ఆవిష్కరణలు చేసి గొప్ప పేరు సంపాదించటం. క్రికెటర్ కాలేని ఒక వ్యక్తి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి అనేక మంది క్రీడాకారులను తయారు చేసి గొప్ప కోచ్గా పేరు తెచ్చుకోవటం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి తదాత్మీకరణ. వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లుగా భావించి స్వంతాన పొందటాన్ని తదాత్మీకరణం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, తాను సాధించలేనిది తన కొడుకు సాధించినప్పుడు తానే సాధించినట్లు తండ్రి భావించటం. తాను సరిగా ఆడలేకపోయినప్పటికీ తమ జట్టు గెలిచింది అని ఆనందపడటం. తాను పనిచేసే సంస్థ గొప్పతనాన్ని చెప్పుకొని స్వతాన పొందటం. ఉదాత్తీకరణం. వ్యక్తి తన ఉద్వేగాలను సమాజానికి ఉపయోగపడే నిర్మాణాత్మకమైన పనులలో ఉపయోగించటాన్ని ఉదాత్తీకరణం అంటారు. ఎగ్జాంపుల్: భగవంతుని మీద విపరీతమైన భక్తి భావాలను అన్నమయ్య కీర్తనలుగా రచించాడు. రాముని మీద ఉన్న విపరీతమైన భక్తి భావాలను తులసీదాస్ అనే భక్తుడు రామచరిత్ర మానస్ అని రచించాడు. ప్రేమలో విఫలమైన వ్యక్తి తన ప్రేయసి మీద కవితలు, పాటలు రచించడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.